వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. విజయసాయిరెడ్డి చెప్పిన మాటలకు కన్నీళ్లు వచ్చాయంటూ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో ఇటీవల భేటీ కావటం వైకాపాలో కలకలం రేపింది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా తాను ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన హైదరాబాదులో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారనే విషయంపై మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ సందర్భంలో షర్మిల మాట్లాడుతూ విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడానని, జగన్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడినట్లు సాయిరెడ్డి చెప్పారని పేర్కొన్నారు. నా పిల్లలకు సంబంధించిన విషయమే నేను చెబుతున్నా. షేర్లు తనకే చెందాలంటూ నాపై, నా తల్లిపై జగన్ కేసులు వేశారు. నా మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారు. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని జయమ్మే చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. ఆయన అంగీకరించుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డిని జగన్ పిలిపించి 40 నిమిషాల పాటు స్వయంగా డిక్టేట్ చేశారట. ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో జగనే మొత్తం వివరించారట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పినవన్నీ విన్నాక కన్నీళ్లు వచ్చాయంటూ షర్మిల పేర్కొన్నారు.